ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో భారీ సైక్లింగ్ ర్యాలీ జరిగింది. నార్సంగి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ సైక్లింగ్ ట్రాక్ వద్ద ఏర్పాటు చేసిన మెగా సైక్లింగ్ రైడ్స్ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్మార్ట్ బైక్, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, వరల్డ్ సైక్లింగ్ అలయన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో ఏకంగా 2500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగాల్లో ప్రత్యేక రైడ్స్ నిర్వహించగా చిన్నారులు, యువత, మహిళలతో పాటు వందలాది మంది సైక్లింగ్ ఔత్సాహికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సమాజంలో కాలుష్య నియంత్రణతో పాటు వ్యక్తిగత శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైకిల్ తొక్కడం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఈ సందర్భంగా పౌరులకు వివరించారు. ఇక్కడికి రావడం, ఈ సైక్లింగ్ దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. చిన్న పిల్లలు కనబడుతున్నారు, నవ యువకులు కనబడుతున్నారు, కొద్దిమంది పెద్దలు కూడా కనబడుతున్నారు. చాలా సంతోషం. నేనేమంటున్నానంటే ఈ విధంగా చొరవ తీసుకోవడం హైదరాబాద్ బైసికల్ క్లబ్ చేసిన ఒక మంచి నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ నిర్ణయానికి ఒక దూరదృష్టి కలిగి ఈ సైక్లింగ్ వ్యవస్థను దేశంలో ప్రారంభించడం వలన మన యొక్క ఆరోగ్యం పెరుగుతుంది, అనవసరమైన ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది, దాంతోపాటు స్ఫూర్తి కూడా కలుగుతుంది, పోటీ స్ఫూర్తి కూడా కలుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ మనోహర్ గారు, వారి కుమారుడు ధర్మేన్ చొరవ తీసుకొని శ్రమించి అందరినీ కూడగట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రజెంట్ స్టార్టప్స్ from amongst the thousands across the country by Startup India to directly engage with the present policy recommendations by our Honorable Prime Minister Shri Narendra Bhai Modi. ఆరోగ్యం, తక్కువ వ్యయం, కాలుష్యం లేకపోవడం, ఎక్కువ కాలం మన్నిక ఉండడం, మనం కూడా ఎక్కువ కాలం జీవించడం. ఈ మెగా సైక్లింగ్ వేడుకలు హైదరాబాదే కాకుండా చండీగఢ్, న్యూఢిల్లీ నగరాల్లో కూడా ఏకకాలంలో నిర్వహించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 5000 మందికి పైగా సైక్లింగ్ ప్రేమికులు ఈ ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సైక్లింగ్ ను తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని, నిత్యం సైకిల్ వినియోగాన్ని పెంచాలని నిర్వాహకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.